నీచ నికృష్టమైనటువంటి భాషతో ఏబిఎన్ లో కొత్త పలుకు పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి కార్యాలయం నందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా రాధాకృష్ణ గారు, మీ యజమాని చంద్రబాబు గారి గురించి కానీ లేకపోతే మీకు నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మీరు భజన చేసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు, అది మీ వ్యక్తిగతం. అలాగే మీకు ఇష్టం లేనటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సైద్ధాంతపరంగా విధానపరంగా విమర్శలు కూడా చేసుకోవచ్చు, అది కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళల గురించి ఇంత నీచమైనటువంటి ఇంత నికృష్టమైనటువంటి భాషను వాడటం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో మీరు నేర్చుకున్నటువంటి సంస్కృతి ఇదేనా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని. మరి ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రెడ్ బుక్ స్టార్ అని చెప్పుకునేటటువంటి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ఆవేశంగా ఊగిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆవేశం స్టార్, మరి వీరు ముగ్గురు కూడా ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే, అయ్యా రాధాకృష్ణ గారు మీరు చేసింది తప్పు అని ఖండించకపోగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఖండించడం అనేటటువంటిది ఇది ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు. రాష్ట్ర మహిళా లోకం కూడా ఆలోచిస్తా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు ఏమీ మాట్లాడకపోయినా, నారా భువనేశ్వర్ గారి గురించి ఏమి మాట్లాడకపోయినా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మీ స్వార్థపు రాజకీయాలకు అవసరంగా ఆ అంశాన్ని వాడుకోవటం మర్చిపోయారా? మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కించపరుస్తూ ఉంటే మీ యొక్క విఘ్నతకే ఇది వదిలేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ నోటితో అయితే ఇంత నీచంగా మాట్లాడినారో అదే నోటితో మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా యొక్క కార్యక్రమాలు, మా యొక్క నిరసన క్రమాలు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతాయనేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.